బాబంటే బాబే. సూపర్ బ్రో, సూపర్ బ్రో. నేనమ్మా, కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు. బావుడి కూడా నమస్కారం. ఇష్టం చేసుకో. ఏమిటి ఎవరితోనైనా పెట్టుకోగాని వాడి అభిమానులతో పెట్టుకోవద్దు. ముక్కల కింద నరికేస్తారు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు. అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ అయినాలా? ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు. కొండ మీద ఇంకో దేవరిని తయారు చేస్తే పోతారు, మొత్తం పోతారు. ఇంతప్పటి నుంచి చూస్తుండగా సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. మన అనుకునే వాళ్ళెవ్వరు మనోళ్ళు కాదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సముద్రం ఎక్కాల, సముద్రం ఏలా? గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. బ్రో 90 వేసి కొట్టావా? డీజెం 90 వేసి కొట్టావా నువ్వు? ఏం కొట్టావు బ్రో? దేవరు అడిగినాడంటే చెప్పినాడని. చూశాను భయ్య, అర్రాచకమనే చెప్పాలి. కొరటాల శివ విద్వాంసమనే చెప్పాలి. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. లాస్ట్ లో ఒక షాట్ ఉంది భయ్య, తిమింగిలాన్ని పట్టుకొని ఎట్లా ఎగరతా అంటే ఇంటర్నేషనల్ షాట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలు. తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న గానీ, ఎన్టీఆర్ అన్న గానీ, రామ్ చరణ్ అన్న గానీ. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అన్నే భయ్య. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు రాడ్డు అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడ్డు పెట్టేశాడు భయ్య. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు రాడ్డు అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడ్డు పెట్టేశాడు భయ్య. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు తప్పుగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ విజువల్స్ చూస్తామంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ దన్న అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్ లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ట్రైలర్ మాత్రం అర్రాచకము, ఏ మాత్రం తీసిపోదు. బాహుబలి, 666, KGF మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి. కల్కి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కొరటాల శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య. ఏమన్నా ట్రైలరా నిజంగా? 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తా ఉంటారు చూడు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి భయ్య. ఓకే, నో యూస్. వాడు విండండి. ఇది ట్రైలర్ అంటే కుత్తా జింపి బాధ్యంగా నిజంగా. రేపు థియేటర్లో మాత్రం థియేటర్లు కాల్చి తింటారా విజువల్స్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా.
ఇప్పుడు మొత్తం కుత్త దెంగేస్తుంది మీ తెలుగు ఇండస్ట్రీనే దెంగాలి అంటే అని రాసి పెట్టుకోండి. చెప్పు తీసుకొట్టండి సార్. మొన్న కూడా కలికి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ నమ్మటగాడు అనేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొన్న కూడా కలికి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ నమ్మటగాడు అనేసి. ఏ చిల్లర్లా చేస్తున్నాడు చిల్లర నా కొడుకు నమ్మొద్దు. చింపిపారి దెంగాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది, ఫ్యూచర్ మొత్తం మనమే. ఇండియా కాదు వరల్డ్ లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. ఇండియా కాదు వరల్డ్ లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.